హాయ్ స్టూడెంట్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళకు ఈ వీడియో అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో మనకు ఏపీలో అయితే ఇంకొక 1 వీక్లో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో వాళ్ళకు ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరంతా ఆల్రెడీ చదువుకుని ఉంటారు. ఈ చదువుకున్న తర్వాత ఒక్కసారి ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకు 100% 70 పైన మార్కులు అయితే మీరు సాధించవచ్చండి. సో ఎందులో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, సో ఏ పద్యాల్లో ఎక్కువగా వస్తాయి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో సో ఏ విభాగం నుంచి ఎలా వస్తాయనేది కూడా నేను వీడియో రూపంలో అయితే చేశానండి. సో గ్రామర్ అనేది కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్. మనకు సందులు కానీ, సూత్రాలు కానీ, తర్వాత అలంకారాలు కానీ, ఛందస్సు మీద కానీ నేను వీడియో అయితే ఆల్రెడీ చేశాను. సో అదొకసారి మీరు చూస్తే ఈజీగా మీరు ఎలా గుర్తుంచుకోవాలి ఛందస్సును, తర్వాత ఘన విభజన ఎలా ఈజీగా చేయాలి, అదేవిధంగా అలంకారాలు ఎలా నేర్చుకోవాలి, ఛందస్సు గురించి అయితే నేను వీడియో చేశాను. ఖచ్చితంగా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందన్నమాట. సో మనకు ఆల్రెడీ చెప్పాను కదా, 100 మార్కుల్లో మనకు తెలుగు ప్రశ్నాపత్రం వస్తే అందులో ఫస్ట్ యూనిట్ అంటే ఫస్ట్ విభాగంలో మనకు 32 మార్కులు అవగాహన ప్రతిస్పందనలు. అందులో మనకు ఫస్ట్ ఏమిస్తారు అంటే 8 మార్కులకు ఒక పద్యం, అంటే ఒక చిన్న పద్యం, అది కందం కానీ, ఆటవిల్ల కానీ, ఇవి పద్యం ఇచ్చేసి ఆ పద్యానికి సంబంధించిన 4 ప్రశ్నలు అయితే ఇస్తారనమాట. అంటే ఒక పరిచిత పద్యం, అంటే మనకు పరిచిత పద్యం అంటే ఏమిటి, మన టెక్స్ట్ బుక్కుల్లో ఉండే ఒక చిన్న పద్యాన్ని మనకి ఇచ్చేసి దాని కింద 4 ప్రశ్నలు అయితే ఇస్తారనమాట. సో అందులో ఇంపార్టెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో అంటే ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి, ఏ నిమ్మెయ్యనుత్తమవి అనేది, తర్వాత జననీ జనకుడు సద్గురుడ, తర్వాత నీకై వగచి వగచి నిర్భన్న అనేది, తర్వాత నీ నీ అధ్యయనమునకు సుకృత అది వస్తుంది కదా, అది కానీ, తర్వాత ఇది ఎట్టిదే అని చెప్పిన, తర్వాత నాదైన భాగ్యవశమున, తర్వాత 7 సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై, తర్వాత భూమిలోన బుట్టు భూసారమెల్ల. సో ఇవన్నీ ఏంటి మనకంటే ఎక్కువగా ఫస్ట్ లెసన్ నుంచి తర్వాత వచ్చేసి మనకు పద్య పరిమళాలు ఉంది కదా. సో ఆ పద్యాల నుంచి కూడా మనకు వచ్చే చిన్న పద్యాల నుంచి కూడా ప్రశ్నలు అడగవచ్చు అన్నమాట. తర్వాత భావమెట్టులుండే బలుకట్టిదై, తర్వాత మాతృభాష ఎందు మాతృదేశ, తర్వాత ఇది కాదా దిగను నదిక అట్టి శౌర్యంబు వెచ్చించి. అంటే చూడండి, నేను ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాను కదా. సో ఈ స్టార్ మార్క్ పెట్టింటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని, సో కానీ కొన్ని అయితే చెప్తున్నాను, దాదాపు 24 పద్యాలు అయితే. సో అందులో స్టార్ మార్క్ పెట్టినట్టు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ పద్యానికి మీరు బాగా అర్థం అంటే భావం నేర్చుకొని వెళ్తే, సో అక్కడ అడిగిన ప్రశ్నలు మీకు ఈజీగా అయితే ఉంటాయి. సో అలాగే మీకు గైడ్స్ అందుకుంటే వాటి వెనకాల వీటి సంబంధించిన ప్రశ్నలు అనేది కూడా ఉంటాయి, కూడా ఒకసారి చూసుకొని పోండి స్టూడెంట్స్, మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. సో ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు భయపడకుండా వెళ్ళండి. సో పెన్నులు ఇవన్నీ కూడా కరెక్ట్గా తీసుకొని పోవాలి. అదేవిధంగా ఎలా రాస్తారు అంటే, ఎగ్జామ్కి రాసేటప్పుడు వచ్చిన టిప్ చూసుకోండి స్టూడెంట్స్. ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు అన్ని పేరాగ్రాఫ్ లాగా ఆన్సర్ ఎప్పుడు రాయకండి. సో ఫస్ట్ ఒక స్టార్ గుర్తు అనేది పెట్టి పాయింట్స్ రూపంలో అయితే మీకు ఎప్పుడైతే రాస్తారో, సో చూడ్డానికి నీట్గా ఉంటాయి. తర్వాత కరెక్షన్ చేసేటప్పుడు ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో, సో వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట పాయింట్స్ అవుట్ చేయడానికి. సో ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. అదేవిధంగా మీకు కొంచెం ఎక్కడైనా అండర్లైన్స్ ఉంటాయి కదా, సో అండర్లైన్స్ కొంచెం కలర్ పెన్స్తో చేయండి. మరీ థిక్ కలర్ పెన్స్ లేకుండా మనకు గ్లిటర్స్ అని వస్తాయి కదా, సో వాటితో అండర్లైన్ చేస్తే ఇంపార్టెంట్ చూడగానే మనకు అట్రాక్షన్గా కూడా అనిపించాలి పేపర్, అప్పుడు మంచి మార్కులు కూడా వస్తాయి. స్టూడెంట్స్ గమనించగలరు. సో ఎవరైనా 10th క్లాస్ స్టూడెంట్స్ కాకుండా మీరు అంటే మీ పక్కన వాళ్ళు కానీ ఉంటే, సో మన సబ్స్క్రైబర్స్లో అయినా వాళ్ళకు కూడా ఒకసారి ఈ వీడియో అయితే చూపించండి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. తర్వాత చూడండి, కలికి జలి కాడు యమునకు, తర్వాత వేల ప్రజల తుపాకుల పాలు చేసి, సో మనకు జలియన్వాలా బాగ్లో వస్తుంది. తర్వాత ధనముఖ్యము కేవలమే, తర్వాత దేశ వైశాల్య మర్తసిద్ధికిని, తర్వాత ప్రజల విసిచన్న విలువ, తర్వాత కన్నొకటి నిద్రపోబెరికంట, ఇది కూడా ఇంపార్టెంట్, మనం గుర్తుంచుకోగలరు. తర్వాత హదను వచ్చుదాకా నవరాధి, తర్వాత ఏ పట్టున విశ్వకర, ఇది తర్వాత మొదలు బెరిచి పెదపకుది, తర్వాత మొదలనే ఎరుదల కాని, తర్వాత హితాహితులు సదా, తర్వాత పాత్రభూత లెస్స బరికించి. సో ఈ 24 పద్యాల్లో మనకు ఇంపార్టెంట్ ఏ నిమ్మెయ్యి నుత్తమో, తర్వాత జననీ జనకుడు, తర్వాత నీకై వగచి నిర్భన్న హృదయులై, తర్వాత నీ అధ్యయనమున సుకృత, తర్వాత
ఇది ఎట్టిదని చెప్పిన నాదైన భాగ్యవశమున తర్వాత సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై తర్వాత భూమిలోన బొట్టు భూసారం వెళ్ళరు. సో ఇవి ఇటు సైడ్ మనకు ఏవైతే కొంచెం స్టార్ మార్క్ బ్లూ కలర్ పెట్టి ఉన్నాం కదా, సో ఇవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్ స్టూడెంట్స్, కొంచెం గమనించుకోగలరు. సో 8 మార్కులు అంటే ప్రతి ప్రశ్నకు మనకు 2 మార్కులు. సో పద్యం ఇస్తానే మనం పద్యం కొంచెం నీట్గా చదివినట్లయితే మనకు ప్రశ్నలు అనేది అందులోనే ఉంటాయి, చాలా కష్టంగా అయితే లేదు. సో మీ సీనియర్లు ప్రీవియస్తో పోలిస్తే మీరు చాలా అదృష్టవంతులు, చిన్న చిన్న పద్యాలు ఇచ్చి ప్రశ్నలు ఇస్తున్నారు, ప్రతిపదార్థాలు మీకైతే లేవు కదా, సో ఈజీగా అయితే చూసుకోండి. తర్వాత పరిచిత గద్యాన్ని అంటే మీ పాఠంలో మనకు 10th క్లాస్ పాఠాలు ఉన్నాయి కదా, ఈ పాఠాలకు సంబంధించిన ఒక పేరాగ్రాఫ్ అయితే ఇస్తారు. ఆ పేరాగ్రాఫ్కు సంబంధించిన 4 ప్రశ్నలు. అందులో ఒకటి అంటే మనకు ఇందాక చెప్పుకున్నట్టు పరిచిత పద్యం అన్నాం కదా, సో ఆ పద్యంలో కానీ గద్యంలో కానీ మనకు చిన్న 4వ క్వశ్చన్ అంటే 4 క్వశ్చన్స్ ఇస్తే మనం 4 దాంట్లోకి ఆన్సర్ చేస్తే 4 × 2 8 మార్క్స్ అనుకున్నాం కదా. ఆల్మోస్ట్ 4వ ప్రశ్న ఏముంటుందంటే మనకు సో పైన ఇచ్చిన పద్యాన్ని నుంచి ఒక ప్రశ్న తయారు చేయండి, లేదా పైన ఇచ్చిన గద్యాన్ని అంటే పారాగ్రాఫ్ ఇస్తారు కదా, గద్యాన్ని చదివి ఒక ప్రశ్న తయారు చేయండి అని 4వ ప్రశ్నగా మనల్ని ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మీరేం చేస్తారంటే పై పద్యము ఒకవేళ పద్యం అయితే ఏమంటారు, సో ఈ పద్యాన్ని రచించిన, ఒకవేళ మీకు వచ్చిన ప్రశ్నలు రాకపోతే ఆల్మోస్ట్ రాదు, సో ఈ పద్యాన్ని పై పద్యాన్ని రచించిన కవి ఎవరు అని మీరు ఓన్గా ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది, అంటే మీరు ఓన్గా రాస్తే. సో అది ఎక్కువగా చూడండి. తర్వాత గద్యం కూడా అంతే, మనకు గద్యాన్ని చదివినప్పుడు కూడా అందులో నుంచి మనం ఓన్గా ఒక పద్యం అయితే ఒక ప్రశ్న అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనకు పాఠంలో ఉండే గద్యం నుంచే ఒకటైతే ఇవ్వడం జరుగుతుంది. మనకి 8 మార్క్స్ స్టూడెంట్స్, సో ఈజీగా అప్పటికి 16 మార్క్స్ అనమాట. అంటే అందులో నుంచే మనము మన దగ్గర ఉన్న సమాచారంనే చదువుకొని రాస్తే మనకు 16 మార్క్స్ అయితే వస్తాయి. తర్వాత మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రామాయణంలోని సంఘటనలు ఏ కాండలు అంటే మనకు 4 కాండల్లో నుంచి మనకు 4 ప్రశ్నలు అయితే ఇస్తారో ఆ ప్రశ్నలు బాగా చదివి ఏ కాండ నుంచి వస్తాయనేది మనల్ని ప్రశ్న అయితే అడుగుతారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన సంఘటనను బాగా చదివి ఏ కాండలకు చెందినవో రాయాలి. ఇచ్చిన సంఘటన జవాబు పత్రంపై రాసి అప్పుడప్పుడు కాండం పేరు కూడా రాయాలన్నమాట. అదే మనము దీని గురించి నేను ఫుల్ వీడియో ఒకటైతే చేశాను రామాయణం గురించి, ఒకసారి చూడండి స్టూడెంట్స్, బాగా అర్థమవుతుంది ఈజీగా మీకు. దాదాపు రామాయణం నుంచే మీరు కేవలం 32 మార్క్స్ తీసుకొచ్చుకోవచ్చు. అది ఎలాగా ఈజీగా 32 మార్కులు ఎలా సాధించవచ్చు, నేను 100 తెచ్చుకోవాలి మేడం అనుకునే స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్గా మీరు గమనించి చదువుకోవాలన్నమాట. తర్వాత అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. అపరిచిత గద్యాన్ని అంటే ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి అది మనకు తెలియంది ఇచ్చి అందులో నుంచి జవాబులు రాయట, అంటే పేరాగ్రాఫ్ కానీ లేఖ కానీ ప్రకటన కానీ పోస్టర్ లేదా కరపత్రాలు వంటివి ఇస్తారు. ఇచ్చిన అంశానికి క్షుణ్ణంగా చదివి అడిగిన ప్రశ్నలకు 1 లేక 2 వాక్యాల జవాబులు అయితే మనం రాయాలన్నమాట. తర్వాత పద్య గద్యాల సృజనాత్మకత ప్రశ్నలు అంటే చూడండి, మీరు చూసిన చిత్రకళా ప్రదర్శన గురించి పత్రికలో ఒక వ్యాసం రాయండి. ఖచ్చితంగా మీరు ఒకటి గుర్తుంచుకోండి స్టూడెంట్స్, మనకు ఖచ్చితంగా ఒకటి లేఖ కానీ మనకు లేఖ ఖచ్చితంగా ఒకటి లేఖ రాయమని కానీ లేదా కరపత్రం రాయమని కానీ వీటి గురించి, లేదా ఒక పండగ గురించి, లేదా ఒక వ్యాసం ఏదైనా ఒక వ్యాసం గురించి మిమ్మల్ని అయితే అడగడం జరుగుతుందన్నమాట. తర్వాత పాఠంలోని సన్నివేశాల ఆధారంగా లలిత విశ్వనాథం లేదా లలిత మరియు తరగతి ఉపాధ్యాయుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత మీ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నీవు ఎలా తోడ్పడతావు, సో ఇంపార్టెంట్ అనమాట మనకి ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు. తర్వాత మీరు పాఠశాలకు నాయకులైతే ఏ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహిస్తారో తెలియజేస్తూ వ్యాసం రాయండి అని కానీ. తర్వాత కన్యాశుల్కం పాఠాన్ని సొంత మాటల్లో కథగా మార్చేయండి. చూడండి మనకు ఉంది, బట్ దీన్నే మన ఓన్గా అంటే మనకి ఏమి అర్థమైంది దాన్ని మన దృష్టిలో మనం ఎలా ఊహించుకుంటున్నామో సొంత మాటల్లో రాయమన్నారు. తర్వాత మీ ఊరిలో జరిగే నాటక ప్రదర్శనకు ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ కరపత్రాన్ని తయారు చేయండి. చెప్పాను కదా, కరపత్రం అనేది ఖచ్చితంగా వస్తుంది, కానీ లేకపోతే లేఖ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత యుద్ధాల వలన వచ్చే నష్టాలను శాంతి వలన చేకూరు ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. తర్వాత అన్నమయ్య ఆరాధనోత్సవాలను గురించి తెలుపుతూ గోడపత్రిక తయారు చేయండి. తర్వాత మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు, తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్నావళి తయారు చేయండి. సో ఇవన్నీ కూడా మీకు
ఆల్రెడీ గైడ్స్ రూపంలో అయితే మీకు ఉంటాయి. సో అది మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో స్టార్ మార్క్స్ కొన్ని పెట్టి ఉన్నాం కదా, సో ఈ స్టార్ మార్క్ ఒకటి కొంచెం ఎక్కువగా చూసుకొని దాన్ని ఫోకస్ చేయండి, మీకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత పదజాలం మరియు వ్యాకరణ అంశాలు. సో చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మనకు వ్యాకరణ అంశాల్లోనే కేవలం వ్యాకరణ అంశాలు దాదాపు మనకు 32 మార్కులు అయితే సాధించవచ్చు అనమాట. అంటే ఎవరైతే లేదు నేను 100కి 100 తెచ్చుకోలేను, నేను 70 సంపాదించగలనే వాళ్ళు ఇలాంటి ఒక్కసారి చూస్తే ఏమవుతుందంటే ఇంకొన్ని ఎక్కువ మార్క్స్ వచ్చాయి, లేదు పాస్ మార్కులే వచ్చాయి అనే వాళ్ళకు ఇంకొంచెం ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఇది వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్టూడెంట్స్. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్లో మీరు 10th క్లాస్ కాకపోతే మీ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్కి అయితే ఫార్వర్డ్ చేయడం వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. తర్వాత చూడండి, పదజాలం మరియు వ్యాకరణ అంశాలు. ఇచ్చిన వాక్యంలో అలంకారాన్ని గుర్తించడం. చూడండి, ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యాన్ని అలంకారం గుర్తించాలన్నమాట. సో అలంకారాన్ని ఎలా గుర్తించాలి పద్యాన్ని చదివిన తర్వాత అనేది నేను అలంకారాల చెప్పినప్పుడైతే నేను వివరించున్నా, ఒకసారి గమనించగలరు. తర్వాత గురులగులు. ఈజీగా గురులగులు అనేది ఎలా చేయాలి, గురులగులు ఎలా గుర్తించాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను, చూడగలరు. తర్వాత అర్థం రాయండి, అర్థం గుర్తించండి. సో ఇవి పర్యాయ పదాలు, నానార్థాలు కానీ ప్రకృతి వికృతులు, తర్వాత వ్యుత్పత్తి అర్థాలు రెండు వస్తాయండి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత జాతీయాలు అనేది మనకి ఎక్కువగా రామాయణం నుంచి కూడా, అంటే 50% రామాయణం నుంచి జాతీయాలు అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఆ జాతీయాలు ఏంటనేది కూడా నేను ప్రీవియస్లో రామాయణం గురించి చెప్పినప్పుడైతే చెప్పాను, ఒకసారి గమనించగలరు. తర్వాత సంధి పదాన్ని విడదీయడం కానీ, సందుల గురించి కానీ, తర్వాత ఆధునిక వచనంను అంటే ప్రాచీన వాక్యాన్ని ఆధునికంలో మార్చుట, వ్యతిరేకార్థక వాక్యాలు, వ్యతిరేక క్రియలు. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సామాన్య వాక్యం, మనము కాలక్రియల గురించి కూడా వీడియో అయితే చేశాను, ఖచ్చితంగా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. తర్వాత పద్య గద్య భాగాల సృజనాత్మక ప్రశ్నలు, అంటే మనకి 8 మార్క్స్ ప్రశ్నలు అనమాట. చూడండి, కౌశికుడు ధర్మవ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణలుగా రాయండి. సో చాలా ఇంపార్టెంట్, వీళ్ళిద్దరి గురించి మనకు ఫస్ట్ పాఠంలో ఉంది కదా, ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్, ఒకసారి గమనించగలరు. తర్వాత విద్యా ఉద్యోగాల నిమిత్తం తమకు దూరంగా ఉంటున్న పిల్లల గురించి తల్లిదండ్రి అభిప్రాయాన్ని ఆత్మకథగా రాయండి, లేదా ఎల్లమ్మ రచయిత్రుల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఇది. కానీ మనకు ధర్మవ్యాధిని వృత్తాంతం కానీ, సో మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి, స్టార్ మార్క్స్ ఉండేటి, ఎక్కువ ఫోకస్ చేయండి. ఆల్రెడీ మీరు చదివినారు, సో కానీ ఇది ఇంకొకసారి దీన్ని ఎక్కువగా చూసుకుంటే మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదు మేడం మేము జస్ట్ పాస్ మార్కులతో పాస్ కాగలుగుతాం అనే వాళ్ళకు ఈ ఒక్కసారి ఇందులో ఇంపార్టెంట్ ఏవేవైతే ఇచ్చారో సో అవి ఎక్కువగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా మీరైతే దాదాపు 50 మార్కులు అయితే ఈజీగా సంపాదించవచ్చు అనమాట స్టూడెంట్స్. తర్వాత కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. తర్వాత వచ్చేసి మీ పాఠశాలలు నిర్వహించే పద్యాల పోటీలో విద్యార్థులందరూ పాల్గొన్నారని కోరుతూ ఒక ప్రకటన రాయండి. తర్వాత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగారు, ఆ ఉపన్యాస ప్రతిని ఎలా సిద్ధం చేస్తారో తెలపండి. ఇవన్నీ మనకు 8 మార్క్స్ ప్రశ్నలు స్టూడెంట్స్, ఒకసారి గమనించగలరు. తర్వాత మీ పాఠశాల విద్యార్థికి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది, అతన్ని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి. తర్వాత ఆంగ్లేయుల దురాగతాలను వ్యతిరేకిస్తూ భారత వీరుడి ఏకపాత్రను రాయండి. ఏం లేదు స్టూడెంట్స్, సో ఏది రాకపోయినా మీకు పాఠం చెప్పినప్పుడు ఎవరైతే మీ ఉపాధ్యాయులుగా ఉంటే పాఠం చెప్పినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా విన్నట్లయితే సో అప్పటికి మీకు కొన్నిసార్లు గుర్తుకు రావు కొన్ని ప్రశ్నలు. సో నేను చూడలేదని వదిలేయకండి ఎప్పుడు కూడా. అది ఎప్పుడు చెప్తున్నాను, మీకు ఆ విభాగంలో మీరు ఇప్పుడు 3 ప్రశ్నలు ఇచ్చి 2 రాయాలన్నప్పుడు మీకు ఒక్కటే వచ్చి మిగతా 2 కూడా మీకు ఐడియా లేదు, గుర్తుకు రావడం లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే స్టార్ మార్క్స్ పెట్టుకుంటూ మీకు లెసన్ విన్నప్పుడు, మీ పాఠం విన్నప్పుడు ఏ విధంగా ఉందో, అంటే పాఠం విని ఉంటారు కదా, సో అదే మీరు సొంత మాటల్లో కొన్ని పాయింట్స్ రూపంలో కనీసం మీరు 8 మార్క్స్ అంటే కనీసం దాదాపు 10 నుంచి 13 రాయండి. 10 నుంచి 13 పాయింట్స్ కనుక మీరు రాస్తే ఈజీగా 5 మార్కులు అయితే మీకు వస్తాయి. సో రాలేదని ఎప్పుడు కూడా స్టూడెంట్స్ వదిలిపెట్టకండి, వదిలిపెడితే మనకు పోతాయన్నమాట మార్క్స్. కాబట్టి మీకు గుర్తున్నంత వరకు ఆ పాఠం మీకు ఎంత అవగాహన అయిందో దానికి ఒకవేళ లాస్ట్కి మీకు ఏ ప్రశ్న గుర్తు రాలేదంటే స్టార్ మార్క్ పెట్టి రాసేయండి, ఈజీగా 4 నుంచి 5 మార్కులు అయితే వస్తాయన్నమాట.
తర్వాత మీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడిని ప్రశంసిస్తూ అభినందన పత్రం రాయండి. తర్వాత పరితపిస్తున్న పర్యావరణం, ప్రకృతిని కాపాడుకోవాల్సిన తరుణం, ఈ అంశంపై ప్రసంగ వ్యాసం రాయండి. తర్వాత ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణించి రాయండి. సో ఇది ఇంపార్టెంట్ స్టూడెంట్స్. తర్వాత మీ అభిరుచులు ఏమిటి, మీ చదువును అభిరుచులను ప్రోత్సహించిన వారి గురించి రాయండి. సో అది కూడా ఇంపార్టెంటే. తర్వాత రామాయణం నుండి 2 వ్యాస ప్రశ్నలు ఇస్తారు, ఒకటి వ్రాయండి. అంటే మనకు 8 మార్కులకు 2 ఇస్తే ఒకటైతే రాయాలి. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని, నేను ఆల్రెడీ రామాయణం గురించి చెప్పినప్పుడు చెప్పాను. రామాయణ ప్రాశస్తాన్ని ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సీతారామ కళ్యాణాన్ని రాయండి. సో రామాయణ ప్రాశస్తం మనకు మీకు గవర్నమెంట్ పెట్టిన ప్రీ ఫైనల్స్ వచ్చే ఉంటుంది. తర్వాత శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం ఏమిటి, సీతాపహరణం గురించి రాయండి. తర్వాత శ్రీరామ సుగ్రీవుల మైత్రి ఎలా ఏర్పడుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు సుగ్రీవుని గురించి అయితే పెద్ద ప్రశ్నలు అడగా లేదా చిన్న ప్రశ్నల్లో మనకు అడిగే అవకాశాలు అంటే గుర్తుంచుకోవాలి. తర్వాత సీతాన్వేషణ వృత్తాంతం రాయండి, లంకా దహనం గురించి రాయండి, రామాయణం ఆధారంగా శ్రీరాముని వ్యక్తిత్వాన్ని రాయండి. సో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదా రామరావణ యుద్ధాన్ని గురించి రాయండి. సో ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఇవే అన్నమాట. సో ఒకసారి అయితే మరి టిక్ వేసుకుని ఒకసారి చదువుకోండి. తర్వాత మనకు పద్యభాగం నుండి 2 వ్యాసరూప ప్రశ్నలు రాయాలన్నమాట. అంటే మనకు పద్యభాగం ఉంది కదా, అందులో నుంచి 8 మార్క్స్ కోటిస్తే పద్యభాగం నుంచి ఒకటి రాయాలి, గద్య భాగం నుంచి ఒకటి రాయాలి, రామాయణం నుంచి ఒకటి రాయాలన్నమాట. అట్లా చూడండి. పద్యభాగ ప్రశ్నలు వచ్చేసి ప్రత్యక్ష దైవాల పాట సారాంశము, తర్వాత ధర్మవ్యాధిని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. అదేవిధంగా వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్న రోజుల తల్లిదండ్రుల సేవను మించిన ధర్మం లేదు అనే ధర్మవ్యాధిని అభిప్రాయం రాయండి. తర్వాత వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి. శతకమాధుర్య పాఠం ఆధారంగా 10 నీతి వాక్యాలు రాయండి. తర్వాత జలియన్వాలా బాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి. తర్వాత ఆంగ్లేయుల నిరంకుశత్వ పాలనలు భారతీయుల పరిస్థితిని తెలపండి. సో ఇవి ఇంపార్టెంట్. ప్రకృతి సందేశం పాఠం సారాంశం రాయండి. తర్వాత యమునాచార్యులు చెప్పిన రాజనీతి సారాంశం రాయండి. అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు, వారి స్వభావాలు రాయండి. తర్వాత యుద్ధ విజేత పాఠ్యభాగ సారాంశం రాయండి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, బాగా గుర్తుంచుకోవాలి. మనల్ని ఎక్కువగా అడిగే అవకాశాలు వాటిల్లోనే ఉన్నాయి. తర్వాత 4 మార్క్స్ అనమాట. ఖచ్చితంగా మనకు ఒక కవి పరిచయం అనేది 100% ఒక కవి పరిచయం అయితే మనకు ఇస్తారనమాట. అందులో ప్రత్యక్ష దేవాల నుంచి మనకి ఎర్రన్న గారు కానీ చూడండి, ఎప్పుడైనా కూడా కవి, తర్వాత కాలము, ఆయన యొక్క కాలము అంటే ఆయన ఏ సంవత్సరం పుట్టాడు, లేదా రచనలు, బిరుదులు. సో ఈ విధంగా పెట్టి చూడండి, కవి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి సో ఆన్సర్ రాయాలి. తర్వాత కాలము, తర్వాత రచనలు, 4 బిరుదులు, తర్వాత ఆయనకు విశేషాలు ఏమైనా ఉన్నాయా, ఆ విశేషాల గురించి మనము రాస్తే ఖచ్చితంగా మనకు 4 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. తర్వాత శతకమాధారంలోని వివిధ శతక కవులు ఉన్నారు కదా. సో శతక మనకు 90% ఛాన్స్ దేంట్లో ఉందంటే శతక కవుల గురించే మనల్ని ఎక్కువగా అడుగుతారనమాట. తర్వాత జలియన్వాలా బాగ్, ఉమర్ అలీషా గురించి కానీ, ప్రకృతి సందేశం వైసీవి రెడ్డి కానీ, తర్వాత రాజధర్మం శ్రీకృష్ణదేవరాయలు కానీ, లేదా యుద్ధ విజేత నేతల ప్రతాప్ కుమార్ రెడ్డి, తర్వాత బతుకగంప ఉపన్యాస కళ. అంటే మనకు చూడండి ఇవి గద్యం నుండి ప్రక్రియ ఖచ్చితంగా ఒక కవి పరిచయం ఇవ్వాలి, కవి పరిచయం ఒకటి ఇస్తారండి. తర్వాత ప్రక్రియ అనేది కూడా 100% ప్రక్రియ ఇస్తారనమాట. మనకు పాఠంలో వచ్చినప్పుడు ఇక్కడ సైడ్ ఉంటాయన్నమాట. చూడండి, కథానిక, వ్యాసం, కథ, నాటకం, సాహిత్య వ్యాసం. సో ఈ 5 వాటిల్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. మీరు స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 5 నేర్చుకుంటే 4 మార్కులు మీ చేతిలో పెట్టుకుని పోయినట్టే స్టూడెంట్స్, బాగా గమనించగలరు. ఖచ్చితంగా కథానిక, వ్యాసము, కథ, నాటకం, సాహిత్య వ్యాసం. అసలు కథానిక అంటే ఏమిటి, ఇలా మనల్ని ప్రశ్న అడుగుతారనమాట. కథానిక అంటే ఏమిటి, తర్వాత వ్యాసం అంటే ఏమిటి, కథ అంటే ఏమిటి, నాటకం ఏమిటి. మనకు ప్రతి పాఠము మీరు కనుక విషయ సూచిక ఇండెక్స్ అని ఉంటుంది కదా, సో అక్కడ గమనిస్తే కవి కానీ, తర్వాత ప్రక్రియ ఏమిటి అని ఇస్తారనమాట. కథానిక, వ్యాసం, ఇతిహాసం. సో అవి ఖచ్చితంగా నేర్చుకునే టెక్స్ట్ బుక్లో ఉంటాయి, మనకు బాగా ఉపయోగపడతాయి. తర్వాత లాస్ట్ వచ్చేసి మనకు ఉపవాచకం ఉంది కదా, రామాయణం నుంచి మనకు ఖచ్చితంగా పాత్ర స్వభావాలు కూడా ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో విశ్వామిత్రుడు, సీత, లక్ష్మణుడు, కైక, భరతుడు, మందర, మారీచుడు, సుగ్రీవుడు,
హనుమంతుడు కానీ, ఇంద్రజిత్తు, వాలి, శ్రీరాముడు. సో వీళ్ళ గురించి ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో విశ్వామిత్రుడు అంటే ఎవరు? రాముడు మరియు లక్ష్మణులను అడవికి తీసుకొని పోయి, అంటే చిన్నతనంలోనే అడవికి తీసుకొని పోయి ఈ తాటకీలని ఆయన చేసే యాగానికి వీరు సపోర్ట్ కోసం అయితే విశ్వామిత్రుడు తీసుకొని పోతాడు. తర్వాత వీళ్ళందరినీ రాక్షసులను వధించి ఆయన యొక్క అంటే రాముడు మరియు లక్ష్మణుడు వధించిన తర్వాత ఆయన యాగం సంపూర్ణమైన తర్వాత అయోధ్యకు తీసుకొని పోయి సీతమ్మ వారితో వివాహం చేపించడం, ఇదంతా విశ్వామిత్రుడి పాత్ర. తర్వాత సీతమ్మ వారి గురించి తెలుసు, లక్ష్మణుడు తెలుసు, తర్వాత కైక, తర్వాత భరతుడు, తర్వాత మందర అంటే మనకు రావణాసుడి భార్య, తర్వాత మారీచుడు అంటే ఎవరైతే బంగారు లేడి జింక రూపంలో వచ్చి సీతమ్మ వారిని ఏమార్చి రావణుడు వెంటపోయి తర్వాత జరుగుతుంది కదా, హా లక్ష్మణ హా సీత అని అరుస్తాడు కదా, ఆయన మారీచుడు. కానీ తర్వాత సుగ్రీవుడు, తర్వాత హనుమంతుడు, ఇంద్రజిత్తు అంటే మనకు ఎక్కువగా ఇంద్రజిత్తు కూడా అడుగుతారు. ఈ ఇంద్రజిత్తునే మేఘనాథుడు అని పిలుస్తాడు. ఇతను వచ్చేసి రావణాసుడి మొదటి కుమారుడు. సో ఇంద్రుణ్ణి జయించడం ద్వారా ఇతన్ని ఇంద్రజిత్తు అని కూడా పిలుస్తారు. సో చాలా గొప్ప యోధుడు అనమాట ఈ ఇంద్రజిత్తు. తర్వాత వాలి వచ్చి సుగ్రీవుని యొక్క అన్న. సో ఇతను ఋషిముఖ పర్వతం మీదకి పోకూడదని ఒక ఋషి చెప్పిస్తాడు. సో అతని గురించి. తర్వాత శ్రీరాముడు చాలా తక్కువగా అడిగే అవకాశాలు, ఎందుకంటే శ్రీరాముడి గురించి మనకు పెద్ద ప్రశ్నలు ఇస్తారు కాబట్టి. సో మనకు పాత్ర స్వభావాలు అయితే ఇవ్వడం తక్కువ. సో ఎక్కువగా అవకాశాలు ఏంటంటే ఇంద్రజిత్తు కానీ, హనుమంతుడు కానీ, తర్వాత మారీచుడు, సుగ్రీవుడు, విశ్వామిత్రుడు, తర్వాత భరతుడు, మందర, వీళ్ళ గురించి ఎక్కువగా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కైక, ఈమె గురించి కూడా ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. సో చెప్పినవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి, నీట్గా రాయండి. తర్వాత వచ్చేసి పెద్ద ప్రశ్నలు రాసేప్పుడు మనకు పాయింట్స్ రూపంలో రాస్తే కొంచెం బాగుంటుంది. దాదాపు ఒక 8 మార్కుల కంటే మనకు కనీసం అంటే 16 నుంచి 17 పాయింట్స్ అయితే మనకు వచ్చే ఖచ్చితంగా 8 మార్కులు ఇవ్వాల్సిందే. కొంచెం ఏడన్నా ఇంపార్టెంట్ చోట మీరు అండర్లైన్ చేయండి కొంచెం గ్లిటర్ పెన్తో, మరీ థిక్ కాకుండా లైట్ పెన్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని మీరు రాస్తే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. మీకు ఛందస్సు కానీ, అలంకారాలు కానీ, సందులు కానీ, సమాసాలు కానీ, మీకు తర్వాత వాక్య నిర్మాణాలు కానీ, ఇవన్నీ కూడా మన ఛానల్లో సపరేట్గా వీడియోల రూపంలో అయితే చేశానండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలుగులో సో ఏ డౌట్స్ ఉన్నా ఉంటే మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని ఒక వీడియోల రూపంలో అయితే చేస్తాను. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. మీకైతే ఇంకా సోమవారం నెక్స్ట్ 17th నుంచి ఎగ్జామ్స్ కదా. సో ఎగ్జామ్ రాస్తున్న ప్రతి స్టూడెంట్ కూడా ఆల్ ద బెస్ట్. టెన్షన్ పడుకోకుండా ఎగ్జామ్ అయితే రాయండి. థ్యాంక్ యూ.